కడప జిల్లా మైదుకూరులోని భీమయ్యపల్లె భీమలింగేశ్వర స్వామి ఆలయంలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. గుడిలో ఇప్పటికే దొంగలు 5 సార్లు హుండీ పగలగొట్టి సొమ్ము అపహరించుకుపోయినట్లు ఆలయ పూజారులు తెలిపారు. ఆలయంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయమని విజ్ఞప్తి చేసిన ఆలయ కమిటీ పట్టనట్టుగా ఉన్నట్లు అర్చకులు మండిపాటు వ్యక్తం చేస్తున్నారు. సీసీ కెమెరాల కోసం 10,000 రూపాయలు డబ్బు ఇచ్చినా ఆలయంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చోరీ చేసిన సొమ్మును రికవరీ చేయాలంటూ నిజాలను వెలికి తీయాల్సిన బాధ్యత పోలీసులదే అంటూ భక్తులు ఆగ్రహించారు. కడప జిల్లా మైదుకూరులోని భూమయ్యపల్లె భీమలింగేశ్వర స్వామి ఆలయంలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. గుడిలో ఇప్పటికే దొంగలు 5 సార్లు హుండీ పగలగొట్టి సొమ్ము అపహరించుకుపోయినట్లు ఆలయ పూజారులు తెలిపారు. ఆలయంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయమని విజ్ఞప్తి చేసిన ఆలయ కమిటీ పట్టనట్టు ఉన్నారని అర్చకులు మండిపాటు వ్యక్తం చేస్తున్నారు. సీసీ కెమెరాల కోసం 10,000 రూపాయలు డబ్బు ఇచ్చినా ఆలయంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చోరీ చేసిన సొమ్మును రికవరీ చేయాలంటూ నిజాలను వెలికి తీయాల్సిన బాధ్యత పోలీసులదే అంటూ భక్తులు ఆగ్రహించారు.